విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాకపోకలు సాగించే సందర్భాల్లో ట్రాఫిక్ నిలిపివేత సమయాన్ని వీలైనంత తగ్గించేందుకు వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనే వ్యవస్థను పోలీసులు పరీక్షిస్తున్నారు. తన వాహన శ్రేణి కోసం ట్రాఫిక్ ను నిలిపివేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో సీఎం నివాసం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా విజయవాడ నగరం విమానాశ్రయం వరకు సాగే మార్గంలో ఇరువైపులా 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇవి ఏఐ ఆధారంగా పనిచేస్తాయి. వీటిని విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తారు. కొండవీటి వాగు ఎత్తిపోతల వద్ద ఏర్పాటు చేసిన తొలి కెమెరా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేస్తుంది. చంద్రబాబు వాహన శ్రేణికి ముందు వెళ్లే వాహనం ఎత్తిపోతల వద్దకు రాగానే ఆ కెమెరా బీపీఎస్ ఆధారంగా పనిచేస్తుంది. ఆ దృశ్యాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు పంపుతుంది. అక్కడి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా తదుపరి 3 పాయింట్లను అప్రమత్తం చేస్తుంది. దీంతో పాటు ఈ కెమెరాను మానవ ప్రమేయం లేకుండా ప్రతి పాయింట్ వద్ద ట్రాఫిక్ ను నిలిపివేసే సమయాన్ని లెక్కించే సర్వర్కు పంపుతుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చే తొలి కూడలి కేసరపల్లి జంక్షన్ వద్ద కూడా ఐఓటీ ఆధారంగా పనిచేసే కెమెరాను ఏర్పాటు చేశారు. దాదాపు 2 నెలల నుంచి ఈ వ్యవస్థపై పోలీసులు పనిచేస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఏఐ ప్రోగ్రాము తయారు చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాల్లో తొలుత 10 నిమిషాల మేర ట్రాఫిక్ నిలిపివేత సమయం నమోదయ్యేది. ఈ వ్యవస్థ సమయంలో అది గరిష్టంగా 5 నిమిషాలే ఉంటుంది. క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించాలని అధికారికంగా ఈ వ్యవస్థను ప్రారంభించనున్నారు.